ఏపీఎన్ అధినేత రాధాకృష్ణ వైఖరిని ఖండిస్తూ నెల్లూరులో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరు నగరంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఆంధ్రజ్యోతి పత్రికలను ప్రదర్శిస్తూ వాటికి నిప్పు పెట్టి నిరసనను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వైసీపీ నేతలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకోగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసుల తీరుపై కాకాని సహా ఇతర నేతలు మండిపడ్డారు. తాను శాంతియుతంగా ఆందోళన చేయాలని వస్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని తప్పుపట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ మావిగన్ అనేది తాను చిన్నప్పుడు చూసిన శంకరాభరణం సినిమా లాంటిదన్నారు. మహిళల పట్ల రాధాకృష్ణ తప్పుడు రాతలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెళ్లాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వీళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు అని చెప్పి మాట్లాడారు. రాధాకృష్ణకి తల్లికి ఆలికి చెల్లికి తేడా తెలియకపోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తల్లికి చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి నీచ సంస్కృతి నీచులు లేరు అనేటువంటి కాబట్టి జర్నలిజం ముసుగులో బ్రోకరిజానికి పాల్పడుతూ ఈరోజు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మావిగన్ ప్రారంభమైంది. చాలా మంది చప్పరిస్తున్నారు. ఏంది లేనని నేను మరలా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మావిగన్ అనేటువంటిది నేను చదువుకునే రోజుల్లో చూసినటువంటి శంకరాభరణం సినిమా లాంటిది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే పోస్టర్ సాయి చూడలే, జనం పట్టించుకోలే, ఈ సోమయాజులు లాంటి ఏం చూస్తామని చెప్పి ఊరుకోలే. 2 వారాలు పిలిచి టికెట్లు ఇచ్చారు. ఇది ఎత్తిపోయింది అన్నారు. దాని పక్కన డబ్బింగ్ సినిమా ఉన్న పేరు కానీ ఆ సినిమాను చూడలే. 2 వారాల తర్వాత అదే సినిమాకి 2 కిలోమీటర్ల క్యూ కట్టారు జనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ పేరు కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ర్యాలీ కాబోతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించాడు కాబట్టి ఈరోజు దాని మీద లేనిపోయినటువంటి రాద్ధాంతం చేస్తా ఈరోజు ఆయనకి ఏబిఎన్ కి రాసిచ్చాడు. పలువురు మహిళా నేతలు మాట్లాడుతూ స్త్రీల పట్ల రాధాకృష్ణకు అసలు గౌరవం లేదని, చంద్రబాబు తీరు కూడా అంతేనని విమర్శించారు. ఏబిఎన్ బ్యాన్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులని చెప్పుకొని జర్నలిజం ముసుగులో చేసినటువంటి వ్యాఖ్యలు ఏబిఎన్ లో చూస్తే కనీసం అవి నోట్తో మాట్లాడడానికి కూడా మా మహిళలకు చాలా సిగ్గుగా అసహ్యంగా ఉంది. అటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రకమైనటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం పోలీసులు వెనకేసుకొని రావడం ఎంతో సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇక్కడ చూస్తే కేవలం మగవాళ్ళ కంటే మహిళా పోలీసులు ఎక్కువ ఉన్నారు. అంటే ఆడవాళ్ళు వస్తారని మాకంటే ముందు వాళ్ళకే తెలుసు. మేము ఇంత ఘోరమైన మాటలు మాట్లాడడం మహిళల గురించి, అందుకని మహిళలు ఖచ్చితంగా వస్తారని చెప్పి ముందే జాగ్రత్త పడ్డాడు మహిళా పోలీసులు అందరినీ పిలిపించుకొని. అంటే తెలుసు, తెలియక చేసే తప్పులు కాదు, తెలిసే కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆడవాళ్ళ మీద ఎటుపడితే అటు మాట్లాడే వాళ్ళని వెనకేసుకొస్తారా? ఎవరికైనా కొంచెమైనా సిగ్గుందా? కొంచెమైనా ఆలోచన ఉందా? ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కేవలం ఒక మహిళనే కాదు, ఈ రోజు మనం సమాజంలో ఉన్నాం, మనకెన్నో అనుబంధాలు బాంధవ్యాలు ఉన్నాయి. మొగుడు పిల్లల అనుబంధాన్ని, ఆ తల్లి చెల్లిని అవమానించేలాగా మాట్లాడినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణని ఎందుకు వెనకేసుకు రావాల్సి వస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం? మీకు ఎందుకు అవసరం వచ్చింది? అంటే మీరు చేస్తున్న పనులు చేసిన వాళ్ళు చట్టానికి అతీతులా? మీరు చేస్తున్న పనులు చేసే వాళ్ళు ఏమన్నా మాట్లాడొచ్చనా? మీరు చేస్తున్న పనులు చేసే వాళ్ళకి శిక్షలు ఉండవా? అందుకని దాన్ని అడ్డుకొని ఆపడానికి వచ్చిన మహిళల మీద పోలీసులు చేత ఆపిస్తారా? ఎంతమంది మహిళలను ఆపారండి? ఈ రోజు మా చేతిలో ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? మేమేమైనా గొడవలకు వచ్చామా? ఈ రోజు పోలీసులు వచ్చి గొడవ చేశారు, మేము చేయలేదు. ప్రభుత్వం స్పందించి మహిళల మీద ఇప్పటికే 1 కాదు 2 విషయాలు రాష్ట్రంలో కొద్ది కాలంలోనే జరిగింది. ఒకటి టీటీడీ చైర్మన్ది, రెండవది మన ఈ ఏబిఎన్ గారిది. మరి మీరు రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు? మీరు అభివృద్ధి చేయడానికి అధికారంలోకి వచ్చారా, లేకపోతే ఆడవారిని అవమానపరచడానికి అధికారంలోకి వచ్చారా? ఈ వెంటనే ఇటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి మహిళల మీద చిత్తశుద్ధి ఉంది అని తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా కోరుకుంటూ, రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలకి మేము ఖండిస్తూ ఇక్కడ అయ్యప్పూడి దగ్గర ఆయన కార్యాలయం వద్దకు నిరసనగా చేరుకుంటే మమ్మల్ని తెలియగానే పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి దగ్గర ఎస్పీ గారు కూడా చేరుకున్నారే.
మరి ఆ రోజు సాక్షి పేపర్ మాకు సంబంధించిన పేపర్ తగలబెట్టిన రోజు మీరందరూ ఏమైపోయారు? ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నీకు తల్లికి పిల్లానికి తేలా చెల్లిని ఒక వెధవ రాజకీయం చేయబాక. రాజకీయం చేయాలంటే మా జగన్ అన్నలాగా మగోడి రాజకీయం చేయాలి. ఇంకొక మాట, లంగా రాజకీయం చేయొద్దన్నా చెప్పురా. ఇదే విషయం నీకు కూడా, నీ ఇంట్లో కూడా తల్లి పిల్లము చెల్లి అందరు ఉన్నారన్న సంగతి మర్చిపో మాకు. ఎవరు చెల్లెళ్ళని చెప్పుకొని ఎవరికి ఇచ్చి ఎవరు పెళ్లి చేస్తుంటే నువ్వు సాక్ష్యం ఉన్నావు. నువ్వేమన్నా మధ్యలో బ్రోకరేజ్ చేసావా? నువ్వేమన్నా మధ్యలో బ్రోకరేజ్ చేసి నువ్వు పెళ్లి చేసావా ఎవరికైనా? నీ పత్రికల్లో బూతురాతలు రాయడానికి నువ్వొకడు తిరుమల తిరుపతి దేవస్థానం వాడు ఎదవలు ఇద్దరు ఆర్కేవారిని పేరు పెట్టుకున్నందుకు ఇద్దరు ఎదవలే తగలబడ్డారు. మరి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం నిద్రపోతుందో, ఇటువంటి వాళ్ళని ఎందుకు దగ్గర తీస్తున్నారో, మరి మీరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవరు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా మా మహిళల మటుకు ఈ ఉద్యమం చేస్తామని, ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ